వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో, జనరల్‌గా మోకాళ్ళ నొప్పుల సమస్య ఒకప్పుడు చాలా పెద్ద ఏజ్‌లో మోకాళ్ళ నొప్పులు చూసేవాళ్ళము. ఇప్పుడు చాలా చిన్న వయసులో మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది వస్తూ ఉంది. మరి దీన్ని తగ్గించుకోవడానికి నేచురల్ వేస్ ఏమున్నాయి? రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? వస్తే వెజిటబుల్ థెరపీ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్ మేడం. గురుగారు, జనరల్‌గానే వెజిటబుల్స్ ప్రాణశక్తి ఉంటుంది. మనకి అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయని ఇదొక విప్లవం తెచ్చారు. చాలా వీడియోస్ చేసాం మనం. అయితే మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. చిన్న వయసులో కూడా వస్తుంది. అంటే ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకి అసలు ఇంటి చిట్కాలు పనిచేస్తాయా? ఆ వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది? ఒకటేనామంటే మన భౌతిక దేహం ఈ ఫిజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ఏదైతే ఉందో 12 రకాల సిస్టమ్స్ మీద ఆధారపడి మనం జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అందులో ప్రధానమైనటువంటిది డైజెషన్ సిస్టమ్. డైజెషన్ సిస్టమ్ తర్వాత యూరినేటరీ సిస్టమ్, కిడ్నీస్, తర్వాత నెర్వస్ సిస్టమ్, తర్వాత బయోమెట్రిక్ క్లాక్, వాయుమండల వ్యవస్థ. ఇక్కడ ప్రధానంగా అంటే వాయుమండల వ్యవస్థ గాని ఎందుకు చెప్తున్నానంటే వాతం ప్రకోపం చెందినప్పుడు అంటే అక్యూములేటెడ్ అన్‌వాంటెడ్ ఎయిర్ వాతాన్ని పుట్టిస్తుంది. మోకాళ్ళ మధ్య ఆ వాతం రావడం వల్ల, ఆ వాయువులు చెడిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి గమ్ము, దాన్ని కార్టిలేజ్ అంటారు మెడికల్ టెర్మినాలజీలో. అది డిహైడ్రేట్ అయిపోతుంది. డ్రై అయిపోతుంది. అరిగిపోవడం అంటే అది గుజ్జు అరాయించుకుపోతుంది. అప్పుడు ఆ 2 ఎముకల యొక్క రాపిడి వల్ల అక్కడ పెయిన్ అంటే అక్కడ ఉండాల్సినటువంటి ఆ మెత్తని కుషన్ లాంటి పదార్థం బాడీ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అంటే మన శరీర వ్యవస్థని పాడు చేస్తుంది. ఈ వాయుమండల వ్యవస్థ అంటే మనసు బాలేదు. మనము తినే ఆహారం ఏదైతే ఉందో అది తృప్తిగా మనిషికి అంటే కేవలం అవసరానికి, తృప్తికి తినాలి. ఎవరు కూడా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎక్కడికైనా ఎళ్ళాం. బఫే సిస్టమ్స్ ఎక్కువైపోయినాయి. అంటే లైఫ్ స్టైల్ కొన్ని పనులు అంటే ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో అలా చేయట్లేదు మనం. ఇంట్లో కూడా, ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్స్. మీరు డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసిన అన్ని రోజులు లేకపోతే పార్టీలకు వెళ్ళినప్పుడు, లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్‌లకెళ్ళినప్పుడు మీకు అక్కడ కూడా బఫే సిస్టమే ఉంటుంది. నిలబడి తినేస్తే దీనివల్ల వచ్చే ప్రధానమైనటువంటి పెద్ద సమస్య ఇది. అంటే ఆహారానికి ఒక నియమం ఉంది. అది వంట దగ్గర నుంచి, వండుతున్న స్థితి దగ్గర నుంచి పూర్తిగా మనం లోపలికి స్వీకరించేంత వరకు కూడా దాని ప్రభావం మన మీద పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు. ఆ తిన్న ఆహారం శరీరాన్ని పాడు చేస్తుంది. లోపల మనసుని పాడు చేస్తుంది. ఎప్పుడైతే మనసు పాడైందో శరీరంలో మనం తీసుకునే శ్వాస ఎన్ని రకాలుగా ఉంటుందమ్మా? మనం గాలిని ఇంటేక్ చేస్తాం కదా! ఎన్ని రకాలు ఎళ్ళింది లోపలికి? ఎలా చెప్తాం? ఒకటే ఆక్సిజన్ అని అనుకుంటున్నాం మనం. దాని లోపలికెళ్ళిన తర్వాత మనకి ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, సమాన, వ్యాన. అంటే ఈ వాయువులు లోపలికెళ్ళిన తర్వాత ఆక్సిజన్ స్వీకరించాం. కార్బన్ డయాక్సైడ్‌ని విడిచిపెట్టాం. ప్రాణవాయువు, అపానవాయువు. అపానవాయువుని స్వీకరించినప్పుడు లోపలికెళ్ళేది ప్రాణం అవుతుంది. మనం బయటకు విడిచిపెట్టింది ప్రాణవాయువు. అది ప్రాణం. అంటే విడిచిపెట్టాం. మళ్ళీ తిరిగి తీసుకోకపోతే ప్రాణం పోతుంది. ఇవి లోపలికెళ్ళిన తర్వాత వ్యాన ఇదొక పని చేస్తుంది. సమాన ఇదొక పని చేస్తుంది. ఉదాన ఇవన్నీ కూడా వాటిల యొక్క పనుల్ని నిర్వర్తిస్తూ ఉంటాయి. అందుకని అన్నం తినేటప్పుడు నిలబడి తినకూడదు. అన్నం తినేటప్పుడు దిక్కులు చూస్తూ అంటే మనం మనం ఏదైతే చూస్తూ ఉంటామో అది మన మనస్సు, భావోద్వేగాలు. ఇప్పుడు అందరూ కూడా టీవీలు ఎదురుగుండా కూర్చొని భోజనం చేస్తున్నారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. మనకి వాగ్భటాచార్యుల సూత్రాల్లో రాజీవ్ దీక్షిత్ గారు చెప్తారు. అన్నం మనస్సుతో తినాలి, తృప్తిగా తినాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం ఏదైతే తింటున్నామో అది మన మనస్సు అవుతుంది. మన మనస్సు బాలేదు. మనం ఒక ఎమోషన్‌తో భోజనం చేసినప్పుడు ఆ ఎమోషన్ అంటే పెయిన్ ఎక్కడైతే డెలికేట్ ఆర్గాన్స్ ఉంటాయో, ఎక్కడైతే శ్రమ ఎక్కువ ఉంటుందో అక్కడికది ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంది. అందుకని పిల్లలు, పెద్దలు వాళ్ళు వీళ్ళు తారతమ్యంలో అందరూ ఇప్పుడు అదే పరిస్థితి. పూర్వం 80, 90 సంవత్సరాలు వచ్చినా కూడా మోకాళ్ళ నొప్పులు పెద్దగా ఉండేవి కాదు. అదే అలవాట్లు బాగోకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ప్రాబ్లమ్స్ రావాలి తప్ప, మనసు పాడై ఎవరు కూడా అనారోగ్యాల బారిన పడలేదు. ఇప్పుడు అందరికీ ఒకటే సమస్య. మనం తీసుకునేటువంటి లైఫ్ స్టైల్, ఫుడ్ తీసుకునే స్టైల్ బాలేదు. దానివల్ల ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువొస్తాయి. కష్టం ఉంది. దాన్ని మనం సాధన చేసి ఇప్పుడు కింద కూర్చోలేము. అప్పుడు ఏం చేయాలి? కుర్చీలో కూర్చొని బాసిపాట్లు వేసుకోవాలి. కాళ్ళని దగ్గరగా తీసుకొని కూర్చోబెట్టి.
శరీరం ఎప్పుడూ కూడా ఆ పోస్చర్ మనం బాసీపట వేసుకొని కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఆ బెండింగు, ఎక్స్‌పాన్షనే మన అరుగుదల వ్యవస్థని మెరుగుపరుతుంది. అంటే మన శరీరంలో ఎసిడిటీ అనేది పెరిగిపోవడం వల్ల మనసు చెడిపోయి మోకాళ్ళ మీద దాని ప్రభావం ఎక్కువ. అలాగే నిలబడి తినేయడం వల్ల డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. వీటిలన్నీ మనకి మోకాళ్ళు నొప్పులు రావడానికి ప్రధానమైనటు. స్థిమితంగా మనం బ్రతకటం కోసమే కదా తినేది. ఆ తినేది తృప్తిగా కూర్చొని స్టైల్ మారాలి. అంటే ఆడంబరాల కోసం వాటి కోసం మనం చాలా చేసేస్తున్నాం. వాటిని మార్చుకోకపోతే ఎవ్వరు ఏమీ చేయలేమమ్మా. దీంట్లో మార్పు రావాలంటే మన గట్ హెల్త్ బాగుండాలి. అరుగుదల బాగుండాలి. అది బాగుండాలంటే భోజనం చేసే విధానంలోనే భోజనం చేయాలి. దీన్ని మార్చుకోవాలి. సరే అంటే మీరడిగారు సమస్యొచ్చేసింది. దీన్ని మార్చుకోవాలంటే ఏం చేయాలి? మోకాళ్ళ నొప్పులకి అద్భుతంగా పనిచేసేది ఎండు కొబ్బరి. ఎముకల వ్యవస్థ. అంటే కేవలం అక్కడ గమ్ము ఎక్కడ తయారవుతది? ఎముకల్లో మధ్యలో తయారవ్వాలి. అది తయారవ్వాలంటే దానికి గుడ్ క్వాలిటీ ఆఫ్ కాల్షియం కావాలి. మీరు తీసుకుంటున్న పదార్థంలో కాల్షియం ఎక్కడ దొరుకుతుంది? దాన్ని బాగా ఆలోచించండి. మనకి ఆవు పాలలో అద్భుతమైనటువంటి కాల్షియం ఉంటుంది. దాన్ని తోడు పెట్టడం ద్వారా ఆవు మజ్జిగలో హై కాల్షియం దొరుకుతుంది. మజ్జిగని చిలకడం ద్వారా వచ్చేటువంటి వెన్నలో హై కాల్షియం దొరుకుతుంది. ఆ వెన్నని మరగబెట్టడం ద్వారా వచ్చేటువంటి ఘీ, స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు నెయ్యిలో అద్భుతమైనటువంటి హై రేంజ్ ఆఫ్ కాల్షియం దొరుకుతుంది. అంటే మన శరీరంలో కాల్షియం డెఫిషియన్సీ కాదు. కాల్షియం చెడిపోయింది, పాడైపోయింది. పాడైపోయిన దాంట్లో మనం కొత్తది పుట్టించాలంటే అది కేవలం అంటే కాల్షియం శాండోజ్ అని అవని ఇవన్నీ సప్లిమెంట్స్ చాలా వస్తున్నాయి. బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయదు. సప్లిమెంట్స్ ఏవి కూడా మనకి సపోర్ట్ చెయ్యవు. అది చెయ్యాలి అంటే మన దగ్గర ఆ రిసీవర్ ఉండాలి. ఆ రిసీవర్ పాలలో ఉంది. చాలామంది పాలు తాగడం తప్పు. దాంట్లో లాక్టో ఇది ఉంది, అది ఉంది ఏవో చెప్తుంటారు. మన భారతీయ సనాతన సాంప్రదాయంలో పాలు వాడకం ఎప్పటినుంచో ఉంది. కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది. యుగాలలో ఉంది. మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ చవితి రోజు పాలు పిండుతుంటే చంద్రుడిని చూసాడు అంట. పాలు పిండాడు. అంటే పాలు పిండామంటే దాన్ని వాడుతున్నాం కదా! శ్రీకృష్ణ పరమాత్మ వెన్న తిన్నాడు అంటున్నాం. అంటే పాల పదార్థాలు అప్పట్లోనే వాడుకలో ఉండేవి. పాలు అమ్ముకునేవారు. దాన్ని తోడు పెట్టేవారు. అది చిలికితే వెన్నొచ్చేది. ఆ వెన్న నెయ్యిగా వాడేవారు. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో పడట్లేదు. పడట్లేదు అంటే వాడకూడదు. ఎందుకు పడట్లేదు అనే మూల కారణానికి వెళితే పాలు చాలా అవసరం. పాలు లేకపోతే మన జీవితం గడవదు. తీసుకోవాలి. అది స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు వస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. కార్టిలేజ్ పుట్టాలంటే బాడీ ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్. దానికి కొబ్బరి చాలా బాగా పనిచేస్తుంది. భగవంతుడికి కొట్టమన్నాడు అంటే అది ఆయనకి నివేదన చేయడం ద్వారా దాన్ని మనం తింటాం కాబట్టి కొబ్బరి అంటే ఇప్పుడు మనకు పాలు ఇమ్మీడియట్‌గా మంచివి దొరకవు. కొబ్బరినైతే కల్తీ చేయలేము. అందుకని కొబ్బరిని విరివిగా వాడడం. కొబ్బరిని, పచ్చి కొబ్బరిని. దాంట్లో మనకి పీచు పదార్థం ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా కూడా మనకి యాసిడ్స్ తగ్గుతాయి. డైజెషన్ సిస్టమ్ బావుంటుంది. అందుకని కొబ్బరిని ఎక్కువ వాడడం వల్ల మోకాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులే కాదు ఎనీ పెయిన్స్ బాడీలో వచ్చే ఏ ఇబ్బందినైనా సరే, పెయిన్ అయినా సరే తగ్గించే శక్తి కొబ్బరికాయకుంది. మరి వెజిటబుల్ జ్యూసెస్ అంటే ఏం చెప్తారు గురువుగారు? గోరుచిక్కుళ్ళు, కొబ్బరి, అల్లము కలిపి జ్యూస్‌గా తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మనం ఒక పౌడర్ ఇస్తున్నాం కదా! ఆర్చర్ మోకాళ్ళ నొప్పులకి. అంతేకాకుండా గురూజీ మీరు మీ స్వహస్తాలతో తయారు చేసిన ఒక అంటే నేను ఈ కొబ్బరితో కొన్ని కాంబినేషన్స్ మిక్స్ చేసి అంటే మనకి విటమిన్ డి డెఫిషియన్సీ బాగా ఎక్కువగా ఉంది. అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉంది. సరిగ్గా దొరకట్లేదు. అలాగే బి12 డెఫిషియన్సీ ఉంది. విటమిన్ సి ఒక పౌడర్ అంటే మనం కేరళ ఆ ప్రాంతంలో ఆర్చర్ దాని పేరు. అంటే మనకి అంటే పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఇంకా ఏ నొప్పులు కావచ్చు. అద్భుతమైనటువంటి గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి డెఫిషియన్సీస్ విటమిన్ డి వీటికి కూడా కొన్ని కాంబినేషన్స్ చేయించి తీసుకురాబోతున్నాం. ఆర్చర్ దాని పేరు. నొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది అది. కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం గురుగారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి మోకాళ్ళ నొప్పుల గురించి. అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యతోని. చిన్న వయసులో కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సూర్యస్మిత.